మళ్ళీ ఫ్రెష్ ఫుల్ తీసేసిన తీస్తూనే ఉన్నా. చూసుకో పూర్తిగా ఇంకేమన్నా చెప్పు. పూర్తి పోయింది కదా. మోకాల గురించి మీరు చేసేయి. చేస్తాను అట్లే ఉంటుంది. ఏ మొక్క అట్లే ఉంటుంది. ఇప్పుడు నొప్పులు లేవు కదా. మోకాల పోయింది అంతేనా. చేస్తాను రక్తం వేసి ఆ మోకాలు ఉన్న చీకటిని ఇప్పుడు వేస్తున్నాములు కొట్టి వేస్తున్నాను దేవతాను. ఆ మోకాలు ఉన్న నొప్పులు ఇప్పుడు కొట్టి వేస్తున్నాను దేవతాను. మోకాలు ఆ నొప్పిని వేస్తున్నాను గుర్తిస్తున్నాను దేవతాను. మోకాళ్ళ యువతని ఆ నొప్పిని కొట్టి వేస్తున్నాను. ఇప్పుడు నొప్పి పోతాను ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆ మోకాలు తర్వాత ఆ బలం వచ్చిన దాకా ఇస్తున్నాను. ఆ మోకాళ్ళ బలం వచ్చిన దాకా. అవునమ్మా నీకు మోకాలు చాలా కొంచెం లాగుతున్నాయి కదా. రక్తం వచ్చాక ఇప్పుడే ప్రభావ నీవు పొందిన దాన్ని తీసుకొస్తుందా. ఇప్పుడు మంచి ఆరోగ్యం దయచి ఈ ఎముకల ప్రభావ అరిగిపోయి వాటి దాన్ని మంచి బలం వచ్చిన దాకా ఇస్తున్నాము. మా శక్తి కాదు మా బలము కాదు ఏసీయ నీ శక్తి నీ బలము నువ్వు పొందిన గాయం చేత ఈ బిడ్డకు మంచి పద్మ అంటే స్వస్థత నొప్పిని వేస్తున్నాము. పూర్తిగా వెళ్ళిపోవాలి ఈ రోజు నుండి మంచి ఆరోగ్యం దీర్ఘాయువు ప్రకటిస్తాను. ఆంటీకి వేస్తున్నాములో మంచి ఆరోగ్యం ప్రకటిస్తున్నాము. ఇప్పుడే ఇస్తున్నాము ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమె అంటే ఆమె చెప్పు. కంటిన్యూ చూసుకోమా. చూసుకో కాదు చూసుకో ఉంటే చెప్పు లేకపోతే చేస్తా. ఉందా సరే రా. ఇంకా కొంచెం ఉందా. ఇటు తిరుగుతూ సార్ చేస్తా. ఇట్లా తిరుగు అటు మొక్క ఇట్లా పెట్టు. రామ్మా తెలియదు కదా మీకు ఏం తెలియదు. నిలబడకన్నా నిలబడద్దని మళ్ళీ వేరే జగల నిలబడతాను. పూర్తిగా బాగా చేయకుండా ఈ బిడ్డ పడుతున్న ప్రసవ వేట నీకు తెలిసి వేసేది కనుకరించి వాడుతున్నాడు. ఆ మోకాల్లో ఈరోజు ఆ నొప్పులు పూర్తిగా వెళ్ళిపోవడం వద్దానికి యేసు రామంలో మంచి ఆరోగ్యం ప్రకటిస్తుంది. భారతమ్మగలి మంచి ఆరోగ్యం ప్రకటిస్తున్న ఇస్తున్నాము. మంచి ఆరోగ్యం ప్రకటిస్తున్నాం. నొప్పులు గిప్పులు వేస్తున్నాను కొట్టివేస్తున్నాను. వీళ్ళనే ఇప్పుడేదనే దురాత్మను కొట్టివేస్తున్నాను. నేను పెకలిస్తున్నాను. సార్వత్రిక వేస్తున్నా ప్రకటిస్తున్నాను తండ్రి. ఆమె ఇప్పుడు చూసుకో. చూడు ఉందా అది చూసుకో. ఇప్పుడు నీకు పోయి ఉంటుంది చూసుకో. తగ్గింది. ఇంకేమైనా ఉందా చూడు. రామ ఉంటే చేస్తాను ఎందుకు ఆడుతుంది చేస్తాను. నేను బాగా ఎత్తున బాగా లేకుంటే బాగా కలిసి ఇంకా ఉందా. ఇదేముంది అడుందా చెప్పమ్మా. ఏం కాదు నువ్వు బాధ ఎందుకు పడతాను అదేం కాదు. నీకు బాగా అయితేనే నువ్వు మా అమ్మ లాంటిదే అమ్మ తల్లి. నేను వచ్చేది దేవుడి సేవ కొరకు. నీకు అర్థం బాధపడమే అందరికి. ఇక్కడ ఉంది నొప్పి. కంప్లీట్ హీల్ అవ్వాలి. కంప్లీట్గా బాగా అవ్వాలి. బిడ్డ కనికరించి రాజ్య. బిడ్డ కనికరించి వేసయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి కనికరించి రాజ్య. ఈ బిడ్డ పడుతున్న ప్రసవ వేదన దేవుని వాక్యం సజీవమై బలమగలదై రెండంచులటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్ళ ములుగులో ఈ పద్మ వంటి ప్రాణాత్మ కీళ్ళు మోకాలు వేసి రిలీజ్ చేసి ప్రకటించి మంచి ఆరోగ్యం దయచేయమని చేస్తున్నాం. ఆమె చెప్పండి. అంటే ఇప్పుడు చూసుకో ఎలా ఉందో. అడుగు అట్లా వస్తుంది.
చూసుకో అంటే ఇంకా చెప్పు, ఇంకా మళ్ళీ చేస్తా, నేను భయపడు, నీకు ఇంకా 10 సార్లు చేస్తా అంతే, భయపడదు, నేను బాధపడదు, నేను చేస్తాను, నేను వచ్చి ఒక పాలు ఒక పాలు చేస్తాను ఇంకొక పాట చాలంట. ఇంకా ఒకసారి కాదు, ఎంత అంటే ఒక పాలు ఏం పోదు కదా. కొంచెం విన్నమ్మా, నీకు నీకు పోయేంత వరకు చేస్తా, 10 సార్లు 20 100 సార్లు చేయమంటావు చేస్తా, నీకు బాగా అయ్యేంత వరకు చేస్తా, చాలా బాధపడదు. నేను వచ్చింది ఆ పనికి కదా, ఆ పని అది కదా. రక్తము చేయం, ఏసు రక్తము చేయం, ఏసు రక్తమును చేయం, ఏసు రక్తమును చేయం, ఏసు రక్తమును చేయం. ఇప్పుడు వస్తుంది బొక్కలు మొత్తం మంచి ఆరోగ్యం దయచేయి ఆంటీకి, మంచి ఆరోగ్యం దయచేయి, మంచి ఆరోగ్యం దయచేయి. ఆ మోకాళ్ళ శక్తి వచ్చిన దాకా ఈమె దేహమైన ఆరోగ్యము, ఈమె ఎముకకు కలుగునాక ఇస్తున్నామలో పద్మ దేహమైన ఆరోగ్యము, ఈమె ఎముకతో కలుగున దాకా ఈమె దేహమైన ఆరోగ్యము, ఈమె ఎంతలో వేస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయి, మంచి ఆరోగ్యం దయచేయి ఇస్తున్నాము, ఇస్తున్నాం ప్రార్థిస్తున్నాము తండ్రి. రైట్ చూసుకోబడి అప్పుడు రాలేదా అట్లా సేవ చేస్తాం. చేస్తున్నాను ప్రతిరోజు ఈ హాస్పిటల్ మినిస్ట్రీ కదా, అప్పుడప్పుడు వస్తాను, మాకు ఎట్లా 10 సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ. చేసేప్పుడు తగ్గిపోతుంది, వరకు అట్లా చేస్తాను, కడుపులో తగ్గిపోయింది, రోగాలు కొంచెం అనిపిస్తుంది. చెప్పుకోనమ్మా చాలా చాలు వాళ్ళ అమ్మకి చేసిండు. మీ అల్లమ్మ ప్రే చేయించుకో అట్లా ఏమైనా ఉంటే. పేషెంట్ మీరు వాళ్ళమ్మ అదే పేషెంట్ సంబంధించిన కదా, అదే చేసేప్పుడు తగ్గిపోతుంది, అడుగు అంటే అప్పటి నుంచి చేస్తున్నాం ఆమెకి, నడవలు లేకుండే అడుగు కాలంటే. మేము పోతుంటే మాట్లాడింది ఆమె, సరే అని చెప్పి ప్రార్థన చేయించుకుని అది తగ్గింది. రేపు ఇప్పుడు వస్తాను ఇప్పుడు ఉందా? పోదాం వాళ్ళు నిద్రపోయిందా?